స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతల నుంచి క్యాడర్ వరకు అదే కోరుకుంటున్నారు. ముందుగా పార్టీలో ఉండి కూటమికి పరోక్షంగా మద్దతు చేసే నేతలపై కన్ను వేసుంచాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోవట్లకు ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇన్ఛార్జీలకు జగన్ సూచిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో మౌనంగా ఉన్న నేతలను కూడా గుర్తించాలని, అధికారం ఉంటే వచ్చి పెత్తనం చేయడం కాదని, అధికారంలో లేనప్పుడు పార్టీ శ్రేయస్సు కోరి పార్టీకి బలం ఇచ్చేవారే నిజమైన నాయకులుగా గుర్తించాలని వైసీపీ క్యాడర్ బలంగా కోరుకుంది. హోదా కోసం పదవులు తీసుకుని సైలెంట్ గా ఉన్న వారిని గుర్తించి వారి పదవుల నుంచి తప్పించాలన్న డిమాండ్ ఇటీవల వైసీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఏ హోదా లేకున్నా పార్టీ కోసం శ్రమించే వారికి మంచి స్థానం కల్పించాలని జగన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కూటమిలో చేరిన వైసీపీ నాయకులకు మళ్లీ తిరిగొచ్చేందుకు ప్రయత్నాలు చేసినా నో ఎంట్రీ అని చెప్పాలని క్యాడర్ కోరుకుంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా కనిపిస్తున్నాయి. అటువంటి వారిని ప్రమాదకారులుగా గుర్తించి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ రోజు డేటా ఆ రోజు సెంట్రల్ ఆఫీస్ కు చేరుతుండటంతో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదన్నది తేలిపోతుంది. గతంలో ఐపాక్ట్ నమ్ముకొని మోసపోయామని, ఇప్పుడంతా పార్టీ క్యాడర్నే నిఘా వర్గాల పరిశీలన చేస్తుందని విషయాన్ని గమనించాలని చెప్తున్నారు. ముఖ్య కార్యకర్తలు తమ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తుండడం విశేషం. అందుకే జగన్ కూడా కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ పైనే ఎక్కువ ఆధారపడుతున్నారని సమాచారం. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడే కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ లో నిజముందని భావించిన జగన్ వారి అభిప్రాయాలకు పెద్దపీట వేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే జగన్ ఇక ఐపాక్ మరొక సర్వేలపైనే ఆధారపడకుండా నియోజకవర్గంలో కొందరు ముఖ్య కార్యకర్తలపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ మార్పు మంచిదేగా?